ఎన్నికల హామీల అమలు కోసం వనపర్తి జిల్లాలో వికలాంగులు ఆందోళన చేపట్టారు. జిల్లా ఆర్డీఓ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ ఆదేశాలతో వికలాంగులు దీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇస్తానన్న 6,000 పింఛన్ హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా వికలాంగులకు 6,000 పింఛన్ ఇవ్వడం లేదని వాపోయారు. వికలాంగులకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ వనపర్తి జిల్లా రాష్ట్ర పిలుపు మేరకి ఈరోజు ప్రతి జిల్లాలో మండలాఫీసుల్లో నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. వనపర్తి డివిజనల్ ఆఫీస్లో ఈరోజు ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. మన ప్రభుత్వం ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీల్లో వికలాంగులకు సంబంధించినటువంటి వృద్ధులకు సంబంధించినటువంటి వికలాంగులకు 6,000 పెన్షన్, వృద్ధులకు 4,000 పెన్షన్ ప్రభుత్వం రాగానే మేము ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మా దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు వికలాంగులకు వృద్ధులకు మొండి వైఖరితో ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ రోజుకు 21 నెల అయినా కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. మాకు తక్షణమే 6,000 పెన్షన్ పెంచాలని మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఉందో కొంతమంది వికలాంగులు కూడా సదరం క్యాంప్ సర్టిఫికెట్లు తెచ్చుకొని కొత్త పెన్షన్ల కొరకు కోటి ఆశలతో వికలాంగులు ఈరోజు ఎదురు చూడడం జరిగింది. వికలాంగులకు ఇచ్చినటువంటి 4,000 పెన్షన్ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ అవసరాల నిమిత్తం ఇంటి సరుకులకు కానీ వాళ్ళకు సరిపోవడం లేదు. 6,000 ఇస్తున్న పెన్షన్ ఆశతో వికలాంగులు 1000 కండ్లతో ఎదురు చూస్తున్నారు.